చాలామందికి రైసు అంటే ఆడికాడికి అంటే దగ్గర కరెక్ట్గా గంజి వంపకుండా అవ్వడానికి ఒక చిన్న టిప్ అండి. చాలామంది తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. సో నా వేలో నేను చెప్తున్నాను. నాకు మా అమ్మ వాళ్ళు చేస్తారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇలా రైస్ కడిగి పెట్టుకున్నాక ఈ హ్యాండ్ ఉంటుంది కదండి, రైస్ అంతా ఇలా క్లీన్గా ఇలా అనుకొని హ్యాండ్ ఇలా పెడితే, ఎవరి హ్యాండ్ అయినా సరే హ్యాండ్ ఇలా పెడితే ఈ ఫింగర్స్ ఉన్నాయి చూడండి, ఈ లైన్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదా, మిడిల్ ఫింగర్స్తో ఇలా పెడితే కరెక్ట్గా ఈ లైన్కి రావాలి రైస్ వాటర్ అనేది. అంటే కొత్త బియ్యానికి అయితే తక్కువ, నార్మల్గా పాత బియ్యం తీసుకుంటాం కదా మన రైస్ షాప్లలో వాడే రైస్ అయితే ఇలా హ్యాండ్ పెట్టి చూస్తే కరెక్ట్ ఈ ఫింగర్ ఫిల్ అయిపోయింది అనుకోండి, రైస్ కరెక్ట్గా ఆడికాడికి అయిపోతుంది. చిన్న పిల్లలకు కూడా ఇలా టిప్స్ చెప్తే వాళ్ళు త్వరగా రైస్ పెట్టడం కూడా నేర్చేసుకుంటారు. నేనైతే మా పిల్లలకు అలానే చెప్పాను. వాళ్ళకి లేదు అంటే గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తారు కదా, అలా చెప్పే కంటే ఇలా చెప్తే చాలా బెటర్. అంటే కొందరు గంజి వార్చడం బెటర్ అనిపిస్తుంది, కానీ నాకేంటంటే ఇలా చేసుకుంటే త్వరగా చేసేసుకోవచ్చు కదా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఇలా ఫింగర్ పెట్టి చూసేసుకొని చేసుకోవచ్చు అండి. ఎంత అంటే ఒక 5 కిలోలు 10 కిలోల రైస్ అయినా సరే ఈ టిప్ తెలిస్తే ఈజీగా వండేసుకోవచ్చు.